హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం పాడ్యమి. ఈరోజు బుధవారం అండి. ఉత్తర నక్షత్రం. ఉత్తర నక్షత్రానికి అధిదేవత సూర్య భగవానుడు. బుధవారంకి బుధుడు. అలాగే బుధవారం అనగానే మనం దుర్గాదేవిని, విష్ణు భగవానుని పూజిస్తూ ఉంటాము. ఈరోజు సూర్య భగవాను నామాన్ని జపిద్దాం. ఈ నామాన్ని జపించడం వలన ఉద్యోగ వృత్తి, ఉద్యోగ ప్రాప్తి, అంటే ఉద్యోగంలో ఎవరికైతే వృద్ధి అంటే ప్రమోషన్స్ కావాలనుకుంటున్నారో ప్రమోషన్స్, అదేవిధంగా ఉద్యోగం లేని వారికి ఉద్యోగము, ఆరోగ్యము, పేరు ప్రతిష్టలు, జ్ఞానము అనేవి ప్రాప్తిస్తాయి. ఓం సూర్యనారాయణాయ నమః. ఓం సూర్యనారాయణాయ నమః. ఓం సూర్యనారాయణాయ నమః. అందరూ కూడా ఈ నామాన్ని ఈ రోజంతా చక్కగా జపించండి. ఇక ఈరోజు మంచి మాట. మనం మన జీవితంలో భగవంతుడు మెచ్చే విధంగా బ్రతకాలి, కానీ మనుషులు మెచ్చే విధంగా కాదు. ఎందుకంటే మనం ఎప్పుడైనా ఎవరికైనా ఇస్తూ ఉన్నామంటే మనంత మంచి వాళ్ళు లేనే లేరు వాళ్ళ దృష్టిలో. ఎప్పుడైతే మనం ఇవ్వడం ఆపేస్తామో అప్పుడు మనంత చెడ్డవాళ్ళు లేరు. అది అమ్మ కానీ, నాన్న కానీ, పేరెంట్సే కానీ, లేదంటే తోడబుట్టిన వాళ్ళే కానీ, అత్తే కానీ, ఫ్రెండ్సే కానీ, ఇలా. సో అందుకనే ఇతరుల నుంచి మంచిని కోరుకోవడం మానేయండి. మన మంచి ఏదైతే ఉందో అది ఇతరులకు పంచండి. అందులో ఏ తప్పు లేదు. అతి విశ్వాసం ప్రాణ సంకటం అంటారు. ఎవరినైతే మనం అతిగా విశ్వసిస్తామో, నమ్ముతామో వారి నుండే మన ప్రాణాలకు హాని అనేది కలుగుతుంది. పేరెంట్స్ ఎంతో కష్టపడి పెంచి ఉంటారు. ఇప్పుడున్న సౌకర్యాలన్నీ పిల్లలకి ఒకప్పుడున్న వాళ్ళకి లేవు. ఎంత ఆస్తి ఉన్నా కూడా ఇప్పుడు కొంతమంది ఎలా అయితే మనశ్శాంతి, ప్రశాంతత లేకుండా సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. ఎందుకు? కుటుంబంలోని వారు ప్రేమ చూపించకపోవడం వలన, వాళ్ళ ప్రవర్తన వలన. కష్టానికి పరిష్కారం చావు కాదు. ఎప్పుడూ గుర్తుంచుకోండి, కష్టంలో ఓర్పు చాలా అవసరం. ఇతరులు చనిపోయిన తర్వాత వాళ్ళుంటే బాగుండు, వీళ్ళుంటే బాగుండు, వాళ్ళు బ్రతికుంటే బాగుండు అనుకోవడం కంటే వాళ్ళు బ్రతికి ఉన్నప్పుడే బాగా చూసుకోవడం చాలా మంచిది. మనకి తల్లిదండ్రులు ఎంతగానో మనల్ని ప్రేమించి పెంచి పెద్ద చేస్తూ ఉంటారు. మనం వాళ్ళు ఏదైనా చిన్న మాట అనగానే రిటర్న్ మాట్లాడిస్తూ ఉంటాం. అంటే అదే గుర్తుపెట్టుకొని సాధిస్తాం. వాళ్ళు చేసిన నెగిటివిటీ మాత్రమే గుర్తొస్తుంది, కానీ వాళ్ళు ఇచ్చిన ప్రేమ, వాళ్ళు కోల్పోయిన అన్నీ కూడా మనం మర్చిపోతాము. ఎప్పుడు కూడా గ్రాటిట్యూడ్గా బ్రతకాలి. చిన్న కథ చెప్తాను దీనికి సంబంధించి. ఒక చీమ ఉంటుంది. అది ప్రతిరోజు ఒక గుహలోకి ప్రవేశిస్తూ అందులో ఆహారం దొరికితే ఆహారాన్ని తీసుకుని వచ్చి పుట్టలో దాచిపెడుతూ ఉంటుంది. ఎందుకు అంటే తన భార్య పిల్లలు తినడం కోసం. అలా ప్రతిరోజు గుహలోకి వెళ్ళడం, ఆహారాన్ని వెతుక్కొని తీసుకొని రావడం. ఇక ఒకరోజు ఆ గుహలో ఆహారం అయిపోవడానికి వస్తూ ఉంటుంది. అది గమనించకుండానే, ఆ జ్ఞానం లేకుండానే ఆ చీమ అదే పనిగా వెళ్ళి చివరికి ఆహారం అయిపోతుంది. ఇక చీమలకు, పిల్లలకు, భార్యకు ఆహారం లేకుండా అయిపోవడంతో వాళ్ళు ఈ పిల్లలను ఈ తండ్రినే నిందిస్తారు, దూషిస్తారు. మాకు ఇప్పుడు ఫుడ్ కావాలి అని. ఈ చీమ వాళ్ళను బాగా చూసుకొని వాళ్ళకు బయట ఎలా బ్రతకాలో నేర్పించలేదు. ఈ చీమకు కూడా బయట ఎలా బ్రతకాలో మర్చిపోవడమే మానేసింది. ఎందుకంటే ఆ గుహలో ఫుడ్ ఉంటుందన్న అతి విశ్వాసంతో. ఇక చివరికి వీళ్ళు మాట్లాడే మాటలు భరించలేక అది సూసైడ్ చేసుకొని చనిపోయింది. దీనిలోని సారాంశం ఏంటి అంటే, ఒకే దానిపై అతి విశ్వాసం అనేది పనికిరాదు. అలాగే పిల్లలకి అన్ని సౌకర్యాలు ఇవ్వడం మంచిది కాదు. వాళ్ళకి ఈజీగా బ్రతకడం అలవాటైపోతే కష్టాల్లో వాళ్ళకి ఎలా బ్రతకాలో తెలీదు. దయచేసి పిల్లలను ప్రయోజకులు అయ్యేలాగా పెంచండి. ఎడ్యుకేషన్ అనేది ఇవ్వండి. దాని ద్వారా ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రతుకుతారు. ఈరోజు మన సాంప్రదాయంలో భాగంగా మనం చెప్పులు, పాదరక్షలు వేసుకుంటూ ఉంటాము. అవి చాలా అవసరం కూడా. అయితే ఏదైనా పూజలు, వ్రతాలు చేసుకున్నప్పుడు, మొక్కున్నప్పుడు ఎంత దూరమైనా చెప్పులు లేకుండానే వెళతారు. ఇంట్లో కూడా చెప్పులు లేకుండానే ఉంటారు. బయటికి వెళ్ళిన చెప్పులు లేకుండానే ఉంటారు. కానీ కొంతమంది ఈ మధ్యన బయటికి వెళ్ళే చెప్పులను ఇంట్లో వేసుకొని తిరుగుతూ ఉన్నారు. దీనివలన ఏమవుతుంది అంటే ఇమ్యూనిటీ లెవెల్ అనేది తగ్గిపోతుంది. చెప్పులు లేకుండా తిరగడం వల్లనే ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. యాక్యుప్రెషర్ లాగా పనిచేసి బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా అవుతుంది. ఇక ఈరోజు తారాబలం, నిత్య నక్షత్రం
ఉత్తర నక్షత్రం అండి ఈరోజు. అశ్విని మఖ మూల నక్షత్రం వారికి విపత్తార, భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి సంపద తార, కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి జన్మతార, రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి పరమమిత్రతార, మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి మిత్రతార, ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి నైదన తార, పునర్వసు విశాఖ పూర్వ భాద్ర నక్షత్రం వారికి సాధక తార, పుష్య అనురాధ ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ప్రత్యక్తార, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి క్షేమతార. ఈరోజు వాస్తు పరిష్కారంలో భాగంగా ఎవరికైతే ఇంట్లో ఆగ్నేయం అనేది తగ్గి ఉంటుందో, అంటే ఈశాన్యంతో పోలిస్తే ఆగ్నేయం అనేది తగ్గి ఉండడం వలన ఆ ఇంట్లో స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనారోగ్య సమస్యలు అనేది వస్తాయి. వారు తీసుకునే నిర్ణయాలు అనేవి చాలా ఉగ్రంగా ఉంటాయి. వాళ్ళ ఆరోగ్యం అనేది సరిగ్గా ఉండదు. దయచేసి ఆగ్నేయాన్ని సరిగ్గా సరిచేసుకోండి. ఇక రేపు ఉదయం పూజ అండి. రేపు అపరాజిత పుష్పాలు అంటే శంకు పూలతోని విష్ణు భగవానుని పూజించి పెసరపప్పు నైవేద్యాన్ని సమర్పించండి, నానబెట్టిన పెసరపప్పును. ఇలా చేయడం వలన ఏదైనా పని మీరు చేస్తే అందులో విఘ్నాలు తొలగిపోతాయి. పిత్రార్జిత ఆస్తిలో గొడవలు ఉంటే వాటి నుంచి విముక్తి రక్షణ లభిస్తుంది. పితృదేవతల అనుగ్రహం కూడా ఉంటుంది. ఇక ఈరోజు సాయంత్రం యోగక్షేమం అండి. జ్ఞానప్రాప్తి కోసం, చెడు దృష్టి నుండి విముక్తి కోసం, శత్రువులపైన విజయం కోసం ఈరోజు సాయంత్రం దుర్గాదేవి ముందు నెయ్యి దీపాలను వెలిగించి ఎర్రని పుష్పాలతో పూజించి దీపదుర్గా స్తోత్రాన్ని పారాయణ చేయాలి.